ఇవన్నీ ఉంది. ఇంకా పూర్తిగా స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి బడ్జెట్, స్మార్ట్ సిటీకి ఇంకా జరుగుతున్న ప్రాజెక్ట్స్, ఈ టెక్స్టైల్ పార్కు, తర్వాత వరంగల్కి కూడా ఇక్కడలాగా ఇక్కడ మనకి ఎలా అయితే ఓఆర్ఆర్ రాగానే హైదరాబాద్ మారిపోయింది రూపురేఖలను మనం చెప్పుకున్నాం. అవును సార్. అదే విధంగా వరంగల్కి కూడా ఓఆర్ఆర్ ప్లాన్ చేశారు. ఓకే సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వరంగల్కి కూడా 100 ఫీట్ ఓఆర్ఆర్ వస్తుంది. ఇది ఆల్రెడీ అండర్వే ఉంది. ఇదేదో అంటే ఏది జరగకుండా గాలిలో కాదు, ఆల్రెడీ అండర్వే ఉంది, జరుగుతోంది ప్రాజెక్ట్. ఓకే సార్. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిందంటే పెట్టుబడిదారులకి వాళ్ళకి ప్లస్ అవుతుంది. చాలా ప్లస్. అవును సార్. నేను చెప్పేది ఏంటంటే ఒక రకంగా ఆలోచిస్తే హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుని కంటే కూడా వరంగల్లో పెట్టుకోవడం బెటర్. ఓకే సార్. అంత ఫాస్ట్ తక్కువ రేటుకి కూడా వస్తారు కాబట్టి వస్తుంది. ఆల్రెడీ అండర్వే ఉంది ప్రాజెక్టు. అండ్ మనకి చుట్టుపక్కల చూస్తే కూడా భౌగోళికంగా మనకి చూస్తే కూడా పెద్ద పెద్ద ఈ పొల్యూటింగ్ ప్రాజెక్ట్స్, భయంకరమైనటువంటివి, ఇలాంటివి అంటే డెడ్లీ అనమాట, ఇవి లైఫ్ థ్రెటనింగ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి లేవు అక్కడ. ఓకే సార్. ఓకే సార్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ వరంగల్.